అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు దేవుడు ఖచ్చితంగా ముట్టికాయ వేస్తారని చర్యకు ప్రతిచర్య ఉంటుందని సీఎం చంద్రబాబును హెచ్చరించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అబద్ధపు హామీలతో చంద్రబాబు ప్రతి వర్గాన్ని మోసం చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ధ్వజమెత్తారు. సూపర్ 6 హామీలు ఎగ్గొట్టేందుకు సాకులు వెతుకుతున్నారని, ప్రశ్నించే స్వరం ఉండకూడదని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ వాళ్ళు ఎవరూ కూడా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా దక్కదన్నారు వైఎస్ జగన్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, మేయర్, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు పార్టీ ముఖ్య నాయకులు దీనికి హాజరయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అనేక అంశాల గురించి చర్చించారు. పార్టీ ఏర్పాటుకు మొదటి బీజం కర్నూలు జిల్లా నల్లకాలువలోనే పడిందంటూ గుర్తు చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్యాడర్ అంతా తన వెంటే నడవడంపై జగన్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి క్యాడర్, ఆయనకు సంబంధించిన ఎంపీటీసీలు కానీ, ఆయనకు సంబంధించిన కార్యకర్త కానీ ఎవరైనా కూడా ప్రజల దగ్గరికి వెళ్తే ఇంట్లో నుంచి చిన్న పిల్లలు సైతం క్యాడర్ను కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. చిన్న పిల్లలు సైతం ఇంటికి పోతూనే మా 15,000 సంగతి ఏమిటి అంటారు. అమ్మలు మా 18,000 సంగతి ఏంటి అని అంటారు. వాళ్ళ అమ్మలు మా 48,000 సంగతి ఏమిటి అంటారు. ఇంట్లో రైతన్నలు మా 26,000 సంగతి ఏమిటి అని, ఉద్యోగం ఎతికే పిల్లలు మా 36,000 సంగతి ఏమిటి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశ్నిస్తారని కనీసం క్యాడరు కనీసం ఇండ్లకు కూడా పోని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అనేవి చాలా ముఖ్యమని, ఈ 2 పదాలే పార్టీని నడిపించాయని జగన్ చెప్పారు. ఇచ్చిన మాట కోసం కరోనా లాంటి కష్టాలు వచ్చినా ప్రజలకు మేలు చేసిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. దీనివల్ల ఈ రోజైనా ప్రతి కార్యకర్త జనంలో కాలరెగరేసుకుని తిరగగలిగే పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితి టీడీపీలో లేకపోవడానికి చంద్రబాబు చేసే కుట్రలు, కుతంత్రాలే కారణమని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబు నాయుడుకు భయం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఫెయిల్ అయ్యాడు, సూపర్ 7 ఫెయిల్ అయినాడు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, పూర్వపు బీహార్లా ఏపీ మారిపోయిందని జగన్ ఆవేదన చెందారు. కొన్ని వ్యవస్థలు పూర్తిగా నాశనమైన తరుణంలో మనమంతా ప్రజల తరపున నిలబడాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయి నుంచే పార్టీ వ్యవస్థీకృతంగా ఉండాలని చెప్పారు. మొన్నటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల విషయాన్ని గుర్తు చేస్తూ పార్టీ క్యాడర్ స్ట్రాంగ్ గా నిలబడటం వల్లే చంద్రబాబు ఏమీ చేయలేకపోయారన్నారు. అందుకే 50 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల గెలవగలిగామని గుర్తు చేశారు. కొంతమంది పోలీసులను వాచ్మెన్ల కంటే ఘోరంగా చంద్రబాబు వాడుకుంటున్నారని మండిపడ్డారు. అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారని, వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితుల్లోకి వెడతారన్నారు. రామగిరిలో జరిగిన దారుణాలపై మాట్లాడుతూ రక్షణగా ఉండాల్సిన ఎస్ఐ పార్టీ ఎంపీటీసీలపై బెదిరింపులకు దిగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో యాక్టివ్గా ఉన్నాడన్న కారణంతో టీడీపీ వారు లింగమధ్యను హత్య చేశారని జగన్ చెప్పారు. రాష్ట్రంలో ప్రశ్నించే స్వరం లేకుండా చేయాలనే కుట్రకు తెరతీశారని విమర్శించారు. చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుందని జగన్ హెచ్చరించారు. సూపర్ 6 హామీ ఇచ్చినాం, సూపర్ 7 హామీ ఇచ్చినాం. పిల్లలకు చేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టాం, ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో పెట్టాం, రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ సరిదిద్దుకొని మంచి చెయ్యి, ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటే ఆటోమేటిక్లీ ప్రజలు ఓట్లు వేస్తారు. కానీ ఈ మాదిరిగా దిగజారిపోయి మనుషులను చంపే స్థాయిలో రాజకీయాలు చేయడం మొదలు పెడితే, దానికి పోలీసులను ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తే వ్యవస్థలు ఎంత దిగజారిపోతాయి అని చెప్పడానికి పూర్వపు రోజుల్లో మనం అంతా బీహార్ గురించి మాట్లాడేవాళ్ళం. బీహార్లో ఎలా ఉండేటివి, బీహార్లో అలా ఉండేటివి అని. ఈరోజు బీహార్ గురించి మాట్లాడాల్సిన పనుల ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది అని చెప్పి చూస్తే బీహార్ను మించిపోయిన పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారిన నేపథ్యంలో పార్టీ క్యాడర్ అంతా కలిసికట్టుగా నిలబడాలన్నారు. కష్టాలు శాశ్వతం కాదని, మళ్లీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
ఈసారి జగన్ 2.0 పాలన వేరే లెవెల్లో ఉంటుందని, ప్రతి కార్యకర్తకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ అధినేత హామీ ఇచ్చారు.